సో ఇది యొక్క ఎస్సీలని ఏమంటారు, యొక్క క్రిస్టియానిటీలోకి అట్లనే ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన ఎస్సీలకి, అంటే షెడ్యూల్ కాస్ట్ దళితులకి. ఓకే, సో అది వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన రిజర్వేషన్ కానీ, అంటే అఫర్మేటివ్ యాక్షన్ అంటే రిజర్వేషన్ కానీ, లేకపోతే ఎనీ బెనిఫిట్స్ కానీ, ప్రొటెక్షన్ కానీ, అట్రాసిటీ చట్టాలు కానీ, అంటే ఎస్సీకి చెందిన స్టేటస్కి సంబంధించిన ఏమంటారు ప్రివిలేజెస్ అన్నీ, అంటే అట్రాసిటీ చట్టం పెట్టే హక్కు కానీ ఇలాంటివన్నీ కోల్పోతారు అనేది సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పిచ్చింది. కానీ ఇది కొత్త చట్టం ఏమీ లేదు, కొత్తగా సుప్రీంకోర్టు చెప్పింది ఏం లేదు, ఉన్న చట్టాల ఆధారంగానే చెప్పింది. ఆ చట్టాలు కరెక్టా తప్ప అనేది తర్వాత ముచ్చట. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది ఉన్న రాజ్యాంగంలో ఉన్న ప్రస్తుత చట్టాలని మీద ఆధారంగానే తీర్పిచ్చింది తప్ప వాళ్ళు రాజ్యాంగంలో ఉన్న చట్టాలకి భిన్నంగా తీర్పిచ్చింది కాదు. ఇది రాజ్యాంగంలో క్లియర్గా ఆర్టికల్ 341 ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 కింద ఇచ్చిన దాంట్లో ఇది ఏమని ఉంది అంటే ఏమంటారు, హిందువులకి, సిక్కులకి, బుద్ధిస్టులకి మాత్రమే ఓకే ఇది ఎస్సీ హోదా వర్తిస్తుంది. ఇక మిగతా అన్య మతాలు ఏదైనా సరే, జైన్లు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదు అనేది ఆల్రెడీ చట్టంలో ఉంది. సో దాన్ని బేస్డ్గా తీర్పిచ్చిండ్రు. ఇది దాని యొక్క ఏమంటారు చట్టం ఏం చెప్తుంది అనేది. సో ఆ క్రమంలో ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇనీషియల్గా 1950లో ఆర్టికల్ 341 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏముంది అంటే ఓన్లీ హిందువులకు మాత్రమే చెందిన దాంట్లోనే ఎస్సీ అని ఉంది షెడ్యూల్ కాస్ట్. 341 ఏమో ఆర్టికల్ 341 షెడ్యూల్ ఎస్సీ షెడ్యూల్ కాస్ట్, అండ్ ఎస్టీ 342 ఏమో షెడ్యూల్ ట్రైబ్. ఓకే, సో అందులో హిందువులకు మాత్రమే ఎస్టీ అని ఉంది, అర్థమే ఎస్సీ అని ఉంది. ఓకే, సో అయితే తర్వాత 1956లో ఇది దాన్ని అమెండ్ చేసి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అప్పుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఇది ఏంటంటే ఈ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్లో ఏ రాష్ట్రంలో ఏ కులాలు ఈ పరిధిలోకి వస్తాయి ఇవన్నీ అనేది ఆ స్పెషల్ ప్రివిలేజెస్ అనేది ఆ రాష్ట్ర గవర్నరు, అట్లనే భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్ అండ్ ఆయా రాష్ట్రాల గవర్నర్లు కానీ, రాష్ట్రాలు కానీ, యూనియన్ టెరిటరీ గవర్నర్లు కానీ వాళ్ళు ఇద్దరు డిస్కషన్ చేసి ఏ కులాలు ఇందులోకి వస్తాయో అని ఆ స్పెషల్ అధికారాలు వాళ్ళకి ఇచ్చారు అన్నట్టు. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో నోటిఫికేషన్లో ఈ కులాలు ఈ షెడ్యూల్డ్ కాస్ట్లో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ వచ్చే విధంగా ఈ ఆర్టికల్స్ని రూపొందించారు. సో ఆ క్రమంలో ఎస్సీ హోదా అనేది ఓన్లీ హిందువులకు మాత్రమే ఉంటే అప్పుడు ఇది వేరే కేసులో అది కొట్లాడి యొక్క పార్లమెంట్ ద్వారా అయితే దీన్ని అమెండ్ చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది, ప్రెసిడెంట్ కూడా ఉండదు. ఒకసారి ప్రెసిడెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ మళ్ళీ మార్చడానికి ఉండదు. సో ఇది అయితే వేరే కేసులో ఇష్యూ ఉంటే 56లో ఇది సిక్కులని కూడా ఏమంటారు ఈ ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి, ఎందుకంటే అందులో కూడా కొన్ని కులాలు ఉన్నాయి, సో చమారు ఇంకా వేరే ఉన్నాయి. సో వాటికి కూడా సోషల్ స్టేటస్ కావాలని చెప్పి, ఎందుకంటే సమాజంలో వాళ్ళని కూడా ఆర్థికంగా వివక్ష అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలని పార్లమెంట్లో ఏమంటారు మార్పు తెచ్చిండ్రు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి తెచ్చి. సో దాన్ని సిక్కులకు వర్తింపజేశారు. తర్వాత ఇక బుద్ధిస్టులు కూడా ఎక్కువ మందికి ఇదే పరిస్థితి ఉందని చెప్పి 1990లో బుద్ధిస్టులను కూడా యాడ్ చేశారు. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత ఈ ఆర్టికల్ 341 ప్రకారం హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు వాళ్ళలో ఉన్న వాళ్ళ లోపల ఎవరైతే అణగారిన, వివక్షకు గురైన, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న, సమాజంలో అన్ని రకాలుగా వెనుకబడిన వాళ్ళకి, అంటే వాళ్ళని ఎవరైతే నీచంగా చూడబడ్డారో, లేకపోతే అణగారిన కంటే ఇంకా డౌన్, ఓకే, వాళ్ళకి సోషల్ స్టేటస్ వాళ్ళని ఏమంటారు ఈ స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తే వాళ్ళు అందరికి సమానంగా అన్ని రంగాల్లో ఎదిగి ఈక్వల్గా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అన్ని అంటరాని పనులు, నీచమైన పనులు చేయించడం ఇవన్నీ. సో ఇవన్నిటిని పోవాలని అనేక చట్టాలు తెచ్చిండ్రు.
అందులో భాగంగా అట్రాసిటీ చట్టము, తర్వాత ఈ అంటే ఈ ఎత్తే అట్లాంటి పనులకు నిరోధ చట్టాలు, అనేక చట్టాలు వచ్చినాయి. సో ఆ క్రమంలో ఈ 3 మతాలకు చెందిన వారికి ఎస్సీ వర్తిస్తుంది. ఇక ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి వర్తించదు. ఎవరైనా ఇస్లాంలో కన్వర్ట్ అయినా, లేకపోతే ఇస్లాంలో ఆల్రెడీ వెనుకబడిన వాళ్ళు ఉన్నా, ఇట్లా నీచంగా చూడబడిన వాళ్ళు ఉన్నా, వాళ్ళకి ప్రస్తుతం ఉన్న చట్టం అయితే వర్తించదు. సేమ్ థింగ్ విత్ క్రిస్టియానిటీ. ఓకే, సో ఇది పరిస్థితి. అయితే క్రిస్టియన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి 1% కింద వాళ్ళకి బీసీసీ అనేది క్రిస్టియన్స్కి ఇచ్చారు. ఓకే, ఇది చట్టం చెప్తుంది. ఆ చట్టాన్ని పునరుద్ధరించడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు దీన్ని మార్చాలంటే మళ్ళీ పార్లమెంటు ఇంకో అమెండ్మెంట్ తీసుకురావాలి. ఇది క్రిస్టియన్స్ కూడా వర్తింపజేయాలి, ముస్లిమ్స్ కూడా వర్తింపజేయాలంటే వాళ్ళ లోపల కూడా ఇది ఉంది. అంటే గవర్నమెంట్ ఏమంటుంది అంటే, మాకు ఎంపరికల్ డేటా కావాలి. అంటే ఈ క్రిస్టియన్స్లో, ఇస్లాంలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి కూడా ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఇవన్నీ కావాలంటే మాకు డేటా కావాలి. మాకు ఆధారం లేకుండా మేము అది అమెండ్ చేయము అని చెప్తున్నాం. సో డేటా కావాలంటే రీసెంట్గా అంటే 2022లో కేజీ మాజీ సిజేఐ అంటే ఏమంటారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన కేజీ బాలకృష్ణన్ గారు త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో, సో ఆయన పేరు కేజీ బాలకృష్ణన్, అట్లనే డాక్టర్ రవీంద్ర కుమార్ జైన్ అండ్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మా యాదవ్, ఈ ముగ్గురు త్రిసభ్య కమిటీ 2 ఏళ్ల కాల పరిమితిలో ఈ దళితుల యొక్క స్థితిగతులను అన్య మతాల్లో ఉన్నాయి, ఈ 3 కాకుండా, అంటే ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, ఇంకా జైన్ కానీ, ఇంకా వేరే మతాల్లో కూడా ఇట్లాంటి వెనుకబడిన వర్గాల వారు ఉంటే అది ఎస్సీ వాళ్ళకి ఎవరికైతే వర్తింపజేయాలో వాళ్ళకి సంబంధించిన డేటాని దేశమంతా పరిశీలించి మాకు రిపోర్ట్ పంపించు అని వాళ్ళకి చెప్తే వాళ్ళు మాకు ఇచ్చిన టైం సరిపోలేదని 2024లో సబ్మిట్ చేయాల్సిన రిపోర్ట్ని మళ్ళీ 2 times 1 year ఎక్స్టెండ్ అయింది. 1 year ఎక్స్టెండ్ అయితే మళ్ళీ 1 year లోపల వాళ్ళు చేయకపోతే ఇంకో 1 year ఎక్స్టెండ్ అయింది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ 2026లో, సో ఏప్రిల్లోనో లేకపోతే ఇంకెప్పుడో, సో ఈ సంవత్సరము సో వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. చేస్తే అప్పుడు పార్లమెంటులో మరి ఆ యొక్క ఏమంటారు చట్టం చేస్తారా లేకపోతే కొట్లాడి చేయించుకోవాలనేది, అది ఆ డేటా ఏం చెప్తుంది అనేది అది ఫ్యూచర్లో నిర్ణయం జరుగుతుంది. అది ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ వాళ్ళని కూడా ఎస్సీకి ఉంచాలా అనేది. అర్థమైందా? సో అట్లనే గతంలో ఇట్లా అమెండ్ చేయాలని క్రిస్టియన్ కౌన్సిల్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కొట్లాడితే, సో అది గతంలో పార్లమెంట్ పరిధిలో ఉంటే దాన్ని తీసుకుపోయి ఏమంటారు సెన్సస్ చేస్తారు కదా, దానికి సంబంధించిన డైరెక్టర్ దానికి అప్పయిపోయినట్టు హోంశాఖలో ఇది ఈ జనాభా లెక్కలు కూడా హోంశాఖ కింద వస్తాయి అన్నట్టు. అందులో ఇది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు క్రిస్టియన్స్కి అట్లనే ఈ యొక్క ముస్లింలకి మేము ఎస్సీ హోదా కల్పించాం, మాకు డేటా కావాలి. సో ఆ డేటా అందుకోసం ఈ రిపోర్టు, ఈ కేజీ బాలకృష్ణ రిపోర్ట్, ఆ రిపోర్ట్ వచ్చినాక అమెండ్ చేస్తే అది వర్తిస్తుంది. సో ఇప్పుడు ఇది పరిస్థితి. మరి ఎస్టీలకి ఇట్లా ఏం రూల్ పెట్టలేదు. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్టికల్ 342లో ఎస్టీలకి వాళ్ళు ఎవరైతే అడవిలలో ఉంటారో, ఈ మానవ సమాజంకి దూరంగా ఉంటారో, వాళ్ళకి మతానికి సంబంధం లేకుండా వాళ్ళందరికీ ఎస్టీ ఎవరైతే అడవి ప్రాంతాల్లో అట్లా ఎవరైతే ఈ కల్చర్కి, ఈ మేజర్ పాపులేషన్కి దూరంగా ఉంటారో వాళ్ళందరినీ ఎస్టీకి గుర్తించారు మతానికి సంబంధం లేకుండా. అందుకే నార్త్ ఈస్ట్ స్టేట్లో ఆ ఎస్టీలు కన్వర్ట్ అయిన వాళ్ళకి కూడా నీకు ఏమంటారు క్రిస్టియన్స్ అది ఏమి ఎస్టీ హోదా పోదు వాళ్ళది. ఓకే, సో ఇది పరిస్థితి. మరి అది కరెక్టా, ఇది తప్ప, లాజికల్ క్వశ్చన్ అడగకూడదు. ఓకే, సో ఈవెన్చువల్లీ నాకే అర్థమవుతుందంటే ఈ కేజీ బాలకృష్ణ రిపోర్ట్ ద్వారా, సో ఈవెన్చువల్లీ కొన్ని కులాలకి క్రిస్టియన్ అయినా సరే, కొన్ని కులాలకి ముస్లిం అయినా సరే వాళ్ళకి కూడా ఎస్సీ హోదా కల్పించే అవకాశం ఉంది. బీసీలకైతే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి క్రిస్టియన్స్కి బీసీసీ ఉంది. అట్లనే ఇస్లాంలో కూడా ఇది బీసీ కేటగిరీ, బీసీఈ కానీ బీసీ అనేది బ్యాక్వర్డ్ అనేది ఇస్లాంలో కూడా వర్తిస్తుంది. కానీ ఎస్సీలకు మాత్రం ఈ పెట్టిర్రు. ఈ క్రమంలో ఇప్పటికి ఆల్రెడీ 13 రాష్ట్రాలు ఏం చేసినాయి అంటే
ఈ యాంటీ కన్వర్షన్ లా అంటే అన్లాఫుల్ యాంటీ కన్వర్షన్ అంటే వాళ్ళు ఆర్టికల్ 25 ఏం చెప్తుంది అంటే నీకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే నువ్వు ఏ మతాన్ని అయినా నీ స్వచ్ఛందంగా స్వీకరించవచ్చు నీ కాన్షియస్తో. అయితే ఆల్రెడీ భారతదేశంలో 13 రాష్ట్రాలు, ఇది గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, ఇంకా నేను నోటికి మర్చిపోయిన కొన్ని, సో ఒడిస్సా, ఇట్లా 13 రాష్ట్రాలు నిన్నటికి ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత నిన్న మొన్న విత్ ఇన్ లాస్ట్ వీక్లో మహారాష్ట్ర కూడా. సో మొత్తం మీద 13 రాష్ట్రాలు ఏమంటారు అన్లాఫుల్ యాంటీ కన్వర్షన్ అంటే అర్థం ఏంటంటే స్వచ్ఛందంగా కన్వర్ట్ అయితే ఎవరికి నొప్పి అవుతలేదు, కానీ ఏమంటారు బలవంతంగా డబ్బుల ఆశ చూపెట్టి వేరియస్ అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి లేకపోతే మతం మారడానికే పెళ్లి చేసుకొని ఇట్లా రకరకాలుగా అంటే వాళ్ళు స్వచ్ఛందంగా కన్వర్ట్ కాకుండా అనేక ఇన్ఫ్లుయెన్స్లకి గురై ఓకే బలవంతంగా మత మార్పిడి చేస్తే ఓకే సో వాళ్ళకి ఫైన్లు, శిక్షలు, అట్లనే అనేక దానికి సంబంధించిన అనేకం ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్లా ఆల్రెడీ చేసారు. ఒకవేళ స్వచ్ఛందంగా మతం మారాలనుకుంటే దానికి ఒక ప్రొసీజర్ పెట్టారు. లోకల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే ఆ యొక్క న్యాయమూర్తికి ముందస్తు నోటీస్ ఇచ్చి ఆ కన్వర్ట్ చేసే బాప్టిజం చేస్తే ఆయన కానీ లేకపోతే ఆ ముల్లా కానీ ఎవరైతే ఆ కన్వర్షన్ ప్రాసెస్ ఉందో అది 2 months ముందు నోటీస్ ఇచ్చి అది నోటిఫికేషన్ ఇచ్చి సో ఎలాంటి బలవంతం లేదని అన్ని రకాలుగా వాళ్ళతోటి ఇది చేసుకొని సో ప్రాపర్ అయినాక కన్వర్ట్ కావచ్చు. సో బేసికల్లీ ఫోర్స్ఫుల్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎందుకు చేయాల్సి వస్తుందంటే చాలామంది దొంగ పాస్టర్లు ఏం చేస్తారు, దొంగలు అన్ని మతాలు ఉన్నారు, కొంచెం ఇస్లాంలో తక్కువ ఉన్నారు, కానీ క్రిస్టియానిటీలా అట్లనే ఈ యొక్క ఏమంటారు ఈ సోకాల్డ్ సనాతనం చెత్తల దొంగలు ఉన్నారు. ఆడ బాపనోడు ఉన్నాడు, ఈడ పాస్టర్లు ఉన్నారు. వీళ్ళకేంది ఎవడో ఏదో వేరే దేశంలో ఉన్నాడు ఆ యొక్క డబ్బులు ఇచ్చి కన్వర్ట్ చేపిస్తున్నాడు. వానికి ఏం పిచ్చి ఆ వేరే దేశంలో ఉన్నవానికి వానికి ప్రపంచం అంతా వాళ్ళ మతము స్ప్రెడ్ చేయాలని ఎందుకో మనకు తెలియదు, కానీ ఆ చెత్త ఉన్నది వాళ్ళకి ఎందుకుందో, దానివల్ల ఏం లాభం వస్తుందో మనకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే మరి దశమ భాగాలు వానికి వస్తాయా వీనికి వస్తాయా, మొత్తం మీద అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చి అనేక బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళని మంచిగా చేసుకొని కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేస్తే వానికి వచ్చే లాభం ఏందో నాకు తెలియదు. కానీ బట్ ఏది ఏమైనా సరే ఇక గిరిజన ప్రాంతాల్లో ఉండేటోళ్ళందరినీ చాలా వరకు ఆల్రెడీ కన్వర్ట్ చేసారు. ఎందుకంటే వాళ్ళకి చట్టం లేదు కాబట్టి, అంటే చట్టం ఉన్నా కన్వర్ట్ కావాలంటే అవుతారు, కానీ బట్ ఏది వాళ్ళకి ఆ చట్టం కూడా లేదు కాబట్టి ఎస్టీ హోదా పోయేదేం లేదు. ప్లస్ అయినప్పటికీ ఆడ కూడా ఇప్పుడు యాంటీ కన్వర్షన్ లాస్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ ఉంటుంది ఎస్సీలకే కదా, ఎస్టీలో ఎవరికైనా సరే. సో ఆ క్రమంలో చాలామంది ఇట్లా దశమ భాగాలు డబ్బుల కోసం కన్వర్ట్ చేస్తున్నారు. వాడు 100 మంది కాగానే కొత్త చర్చ్ ఓపెన్ చేస్తున్నాడు. ఇక వాడు పెద్ద పెద్దోళ్ళు అయితే విజయ్ కుమార్ పెద్ద పెద్దోళ్ళు అయితే ఇక వాళ్ళు ఏమంటారు ఘోరంగా ఏమంటారు నూనెలు అమ్ముకొని మంత్రాలని మన దగ్గర ఎట్లా ఈడు బాపనోడు చేస్తుండో సేమ్ ప్రాసెస్. సో ఈ క్రమంలో బలవంతంగా డబ్బుల కోసం చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మనం ఎవరినైనా తిడుతున్నాం, పాస్టర్ అయినా అంటున్నాం, బాబాలనైనా అంటున్నాం. సో ఇది పరిస్థితి ఉంది కాబట్టి అది బలవంతం కన్వర్షన్ ఉండకూడదు అనేది ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. సో ఆ క్రమంలో అందుకే ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎస్సీ హోదా కోల్పోవద్దని వాళ్ళు కన్వర్ట్ అవుతారు, కానీ బాప్టిజం తీసుకుంటారు, కానీ అఫీషియల్గా చెప్పుకోరు. అందుకే 2 పేర్లు ఉంటాయి చాలా మందికి. ఓకే వాళ్ళు మనకు చెప్పేది వేరే పేరు ఉంటుంది, వాళ్ళ విత్ ఇన్ ద క్రిస్టియన్ కమ్యూనిటీలో చెప్పుకునేది వేరే పేర్లు ఉంటాయి. వీళ్ళు కేవలం ఏమంటారు ఇందులో వివక్ష ఉంది అని కన్వర్ట్ అవుతుర్రా అంటే మరి కన్వర్ట్ అయినాక నీకు సోషల్ స్టేటస్ మారాలి, మరి నీకు ఎలాంటి వివక్ష చూడకూడదు. సో కాదు ఒకడిని చూసొకడు అది ఒక పిచ్చి అన్నట్టు. ఇక అందులో లాభం వచ్చేది ఏముండదు, ఏం పీకెడ్ ఉండదు. కానీ ఒకటి వాళ్ళు కన్వర్ట్ చేసేటోడు ఏం చేస్తాడు, ఇల్లు ఉన్న చెత్త కరెక్టే, ఇల్లు ఉన్న చెత్త నేను సమర్థిస్తలేను ఏది మనువాదం ఈ బ్రాహ్మణుల చెత్తని, కానీ దీన్ని బూచిగా చూపెట్టి మళ్ళీ వాడు చేసేది కూడా అదే పని ఆడ. ఓకే సో అంటే దాన్ని నీకు మైండ్ ఏమంటారు వీన్ని బాగా పిచ్చి లేపి వాడిని కన్వర్ట్ చేసుకుంటాడు. కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే వీని దగ్గర నుంచి వానికి దశమ భాగాలు వస్తాయి, అట్లనే విదేశం నుంచి ఫండ్స్ వస్తాయి. కానీ ఈ కన్వర్ట్ అయినానికి పెద్ద లాభం ఏమొస్తుంది, ఏమైనా వస్తే కదా చిల్లర రావాలి, ఆ విదేశాల నుంచి ఏమైనా ఫండ్స్ ఏమైనా వస్తాయి. మరి ఆ పైసల కోసం కన్వర్ట్ అవుతుర్రా, లేకపోతే రిలీజియస్ పరంగా అయితే
వాళ్ళ చెప్పేది వాళ్ళ నిజంగా వాళ్ళ ఉన్నాయి పాటించి చేసేది అల్లు ఉన్నా ఇల్లు ఉన్నా వాళ్ళ కొరిగే లాభము లేదు నష్టము లేదు. ఇది మతపరంగా అయితే నిజంగా అందులో ఉన్న స్క్రిప్చర్స్ నచ్చి కన్వర్ట్ అయితే అది వేరే ముచ్చట. సో ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న చట్టం అయితే ఇది ఉంది. ఫ్యూచర్లో ఏమన్నా ఆ యొక్క కేజీ బాలకృష్ణన్ కమిటీ ద్వారా ఆ రిపోర్ట్ వస్తే ఏమన్నా వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తే ఏమైనా మార్పు వస్తే సంతోషిద్దాం. లేదు అంటే కొట్లాడి ఆ రిపోర్ట్ తొందర రావాలనో లేకపోతే గవర్నమెంట్ ప్రెజర్ చేసి పార్లమెంట్ ద్వారా అమెండ్ చేసుకుంటే చేయించుకోండి. ప్రస్తుతానికి అయితే కోర్టులు అయితే చట్టాలు చేయవు, ఉన్న చట్టాల ఆధారంగా తీర్పులు ఇస్తాయి. ప్రస్తుతం ఉన్న చట్ట ప్రకారం అయితే కోర్టు ఇచ్చిన తీర్పు అయితే ఏమంటారు న్యాయమైంది. కానీ ఈ యొక్క వేరే మతాలను కూడా ఇంక్లూడ్ చేయాలంటే పార్లమెంట్ ద్వారా చట్టం చేయించుకోవడానికి కొట్లాడండి. సో దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. లేదంటే ఆ కేజీ బాలకృష్ణ రిపోర్టు తొందరగా ఇచ్చేటట్టు చేసి ఆ ఇచ్చినాక ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టి కొట్లాడి చేయించుకోండి. ఓకే, సో అది పరిస్థితి. ఈవెన్చువల్లీ నాకు తెలిసి 13 రాష్ట్రాలే కదా, అన్ని రాష్ట్రాలు కూడా యాంటీ కన్వర్షన్ లాస్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాయి, తీసుకొస్తాయి. ఎందుకంటే స్వచ్ఛందంగా కన్వర్ట్ అయినాం. కానీ ఒకటేంటంటే ఒక మానవత్వం కొనాలి ఆలోచిస్తే, ఒకటి కులం అనేది పోవాలి, కుల వివక్ష పోవాలి. అది పోనప్పుడు, అది అన్ని మతాల్లో ఉన్నప్పుడు మతానికి సంబంధం లేకుండా వాళ్ళకి ఏమంటారు ఈ యొక్క వాళ్ళ నార్మల్ ఏమంటారు ఈ ఎస్సీ ఎస్టీ హోదాలు వాళ్ళకి ఈక్వల్ వచ్చేదాకా చేయాలి. కానీ బట్ అది కంటిన్యూ అవుతున్నది. ఇప్పుడు వాళ్ళు ఈక్వల్ అయిపోయి 1000 కోట్లకు అధిపతులు అయిపోయినాక కూడా ఇప్పుడు మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ అనేది పోతలేదు. మరి పోవాలంటే పోతే కూడా అదొక తలకాయ నొప్పి ఉంది. అంటే బేసికల్గా ఏమర్థమైంది, కులం పోనంత వరకు. ఓకే, ఎందుకంటే పైన ఏ కులపోడు ఉంటే దళితుడు ఉంటే దళితుల్ని అపాయింట్ చేసుకుంటాడు, అలా ఒక కులపోడు ఉంటే ఆ కులపోళ్ళని చేసుకుంటాడు. ఇది డిస్క్రిమినేషన్ అనేది. ఆడ పైన ఇంకో రెడ్డి అని ఉంటే రెడ్డి అని చేసుకుంటాడు కావచ్చు, బ్రాహ్మణ్ ఉంటే బ్రాహ్మణ్ కావచ్చు, వెల్మ ఉంటే వెల్మ కావచ్చు. ఇది తలకాయ నొప్పి ఉంది కాబట్టి, ఈ అబ్యూజ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి, సమన్యాయం ఉండాలి కాబట్టి, కులం పోయే అవకాశం లేదు కాబట్టి, సో అందుకని ఏమంటారు దాని రిజర్వేషన్ అంటే యు ఆర్ డూయింగ్ సమ్ ఫేవర్. రిజర్వేషన్ కాదు, సమన్యాయం చేయాలి. అంటే ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి. సో అది ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాల్సిన జనాభా ఆధారంగా ఎవరి కులానికి ఎవరి కులము అది ఏదైతే ఉన్నదో దాని ఆధారంగా అన్నిటిలలో వాళ్ళకి ఏమంటారు ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి. ఇంక్లూడింగ్ సోకాల్డ్ అగ్ర కులాలకు కూడా వాళ్ళ జనాభా ఆధారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. విత్ ఇన్ ద వాళ్ళ కులంలో అప్పుడు టాలెంట్ చూడాల్సిన అవసరం ఉంది. లేదంటే బేసిక్ టాలెంట్ ఏదైతే అబోవ్ 60 మార్క్స్ లేకపోతే ఆ బేసిక్ టాలెంట్ ఏదైతే ఆ పని చేయడానికి ఏదో అవసరమో అది డిఫాల్ట్గా పెట్టేసి ఆ తర్వాత ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడం అట్లాంటిదన్నా ఆలోచించాలి. లేకపోతే ఏమవుతుందంటే కులం పోదు, ఎందుకంటే అది పోదు అంతే. మన సమాజంలో నాకు కులం పోవాలంటే నాకు కులం ఏందో తెలియకూడదు, అది సాధ్యం కాదు ఇప్పుడున్న మన సమాజంలో. కాబట్టి కులం పోనప్పుడు కులం ఆధారంగా మనము ఎవరికి వాటా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక అవసరం అయితే ఒక 20% మేనేజ్మెంట్ కోటా ఇచ్చి మిగిలిన 80% ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చి అందులో బేసిక్ 60 మార్కులు, ఇప్పుడు 35 మార్కులు కాకుండా బేసిక్ 60 మార్కులు వస్తేనే క్వాలిఫికేషన్ ఆ జాబ్కి కానీ ఆ యొక్క దేనికైనా అట్లా పెట్టేసి ఎవరి వాటా వాళ్ళకి ఇస్తే ఈ తలకాయ నొప్పి ఉండదేమైంది ఈవెన్చువల్లీ. బట్ అందుకు సంబంధించిన చట్టాలు అవి టైం పడుతుంది, అది కొట్లాడి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని గురించి నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఒక సామాన్యకు అర్థమయ్యే భాషలో ఎనఫ్ క్లారిఫికేషన్ ఇచ్చిన అని నేను అనుకుంటున్నా. ఓకే, సో అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ గుడ్ టైమ్స్ ఆల్వేస్. బాయ్.